26 ప్రజలందరికీ నమస్కారం అండి. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కానీ కొన్ని ప్రైవేట్ ఛానల్స్లో కానీ చిన్నూరు మసీదు ఏరియాలో బ్రిడ్జ్ విషయం పైన కొంచెం నిర్లక్ష్యం ఉంది. అది ఎందుకు డిలే అవుతుందని దాని మీద వార్తలు రావడం జరిగింది. సో దానిలో వివరణ భాగంగా నేను ఈ మీడియా ఛానల్కి నేను వివరణ ఇస్తున్నాను. సో చిన్నూరు మసీదు బ్రిడ్జ్ అనేది అక్కడ చిన్నూరు వాసులు గతంలో నా దగ్గరికి వచ్చి బ్రిడ్జ్ పాడైంది, శిథిలావస్థలో ఉంది, దానివల్ల చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉందని నా దగ్గర రావడం జరిగింది. నేను వెంటనే స్పందించి ఎమర్జెన్సీలో నేను కమిషనర్ దృష్టిలో తీసుకువెళ్ళి ఆ బ్రిడ్జ్ శాంక్షన్ చేయడం జరిగింది. ఆ శాంక్షన్ భాగంగా గతంలో ఆగస్టులో దాని శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. అయితే దానికి వచ్చిన ఒక ప్రధానమైన సమస్య ఏంటంటే అప్పట్లో ఏఈగా ఉన్న వ్యక్తి కానీ డిఈగా ఉన్న వ్యక్తి కానీ ఏఈగా సచివాలయ ఉద్యోగస్తుల్ని ప్రమోట్ చేయడం జరిగింది. సో దానివల్ల ఏమైందంటే వాళ్ళు ఆ బ్రిడ్జ్ యొక్క ఎస్టిమేషన్ని కొంత తగ్గించే ఎస్టిమేషన్ రాంగ్గా వేయడం జరిగింది, సరైన అవగాహన లేకపోవడం వల్ల. అప్పుడు డిఏ గారు కూడా కొంత అవగాహనలో అప్పుడు వర్షాల కారణంగా కొంత డిలే అవుతూ వచ్చింది. తర్వాత కాలానుగుణంగా ఏఈని కానీ డిఈ గారు మార్చడం జరిగింది. తర్వాత కొత్త ఏఈ డిఈ గారు వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ ఆ పని మీద కొంచెం దృష్టి పెట్టి వెంటనే చేయడం జరిగింది. ఈ సైడ్ వర్క్స్ వరకు పని మొత్తం ఇప్పుడు ప్రస్తుతం జరిగింది. ఆ ఎస్టిమేషన్ రాంగ్ అవడం వల్ల ఆ సైడ్ వర్క్స్ సరిగా వేయగానే అమౌంట్ అయిపోవడం జరిగింది. సో వెంటనే మళ్ళీ కమిషనర్ దృష్టిలో తీసుకువెళ్ళి సరే ఇలాగ అమౌంట్ చాలేదు, మళ్ళీ దాన్ని రీఎస్టిమేషన్ చేయాలంటే మొన్న రీసెంట్ గానే మేము 10 రోజుల క్రితం లెటర్ కూడా జరిగింది. మనకి ఒక 5-6 రోజుల్లో మళ్ళీ రీఎస్టిమేట్ చేసి ఆ మిగతా సరిపడగా స్లాబ్ వర్క్ ఏముందో దాని సరిపడగా మళ్ళీ అమౌంట్ డిలీట్ చేయడం జరుగుతుంది. సో ఎట్టి పరిస్థితుల్లో ఎలా ఉన్నా రంజాన్ లోపు ఆ బ్రిడ్జిని పూర్తి చేసి చిన్న ప్రజలకి అసౌకర్యం లేకుండా చేస్తామని తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఇందులో మా వ్యక్తిగత ప్రమేయం కానీ మా వ్యక్తిగత తప్పిదం కానీ ఏమీ లేదు అని మీకు కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. మేము ఎప్పుడు ప్రజాపక్షాన ఉంటున్నాము, ప్రజలకు ఏం కావాలో అదే చేస్తాము. చిన్నకి ఏం కావాలో చాలా విషయాల్లో మన రోడ్లు కానీ కాలువలు కానీ అన్ని విషయాలు మా సహకారాలు అందించాము. మసీదు విషయంలో కూడా మా ధన సహాయం జరిగింది. సో దయచేసి ఈ విషయంలో మమ్మల్ని ఏమీ మీరు తప్పుగా భావించవలసిన లేదు. ఇది కేవలం కొంతమంది అధికారుల చిన్న నిర్లక్ష్యం వల్ల మాత్రమే ఈ ఆలోచన కారణం చెప్పుకోవచ్చు.